ఇప్పుడు టైం ఈవినింగ్ 6 అయింది. ఇప్పుడు బకీస్ దగ్గర ఆగినాను. ఇదే థియేటర్. ఈ థియేటర్ పేరు శాంటికోస్. భలే ఉంది ఈ థియేటర్. నేను ఎప్పుడు ఏ మూవీ చూడలేదు దీంట్లో. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నైట్ నేను కొన్ని రీల్స్ చూస్తూ ఉంటే అందులో యుఎస్లో మనకు తాటి ముంజలు దొరుకుతున్నాయి అని రీల్స్ చాలా చూసినాను. అవి వచ్చేసి హెచ్ మార్ట్ అని ఒక ఏషియన్ గ్రాసరీ స్టోర్ ఉంటుంది, అందులో ఉంటున్నాయి ఈ తాటి ముంజలు అని అంటున్నారు. కాకపోతే ఈ హెచ్ మార్ట్ అనేది మన శాన్ ఆంటోనియోలో ఎక్కడా లేదు. మనం ఎల్ఏలో ఉన్నప్పుడు, లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు మా పక్కనే, అంటే మన ఇంటికి దగ్గరలోనే ఉన్నింది హెచ్ మార్ట్. ఆ స్టోర్ ఇక్కడ శాన్ ఆంటోనియోలో లేదు, ఆస్టిన్లో ఉంది. సో ఆస్టిన్కి వెళ్ళేసి ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మా అందరికీ ఇష్టమే అవి తాటి ముంజలు, చాలా బాగుంటాయి. సో మనం ఈ ఇండియన్ మ్యాంగోస్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు ఎవ్రీ ఇయర్. అట్లనే ఇది కూడా దొరికితే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఒకసారి ఈరోజు చాలా ఫ్రీగా ఉన్నాను, నేను వెళ్ళేసి చూసొద్దాము, అంటే దొరికితే బాగుంటాయి కదా అని అనుకుంటున్నా. ఆ హెచ్ మార్ట్ మన ఇంటి దగ్గర నుంచి దాదాపుగా అంటే 110 మైల్స్ ఉంది. 2 hours టైం పడుతుంది. 110 మైల్స్ అంటే దాదాపుగా 170 కిలోమీటర్స్. 170 పోవడానికి 170 రావడానికి అప్రాక్స్గా దాదాపుగా 350 కిలోమీటర్స్ అవుతుంది. ఆ తాటి ముంజల కోసం 350 మైల్స్ వెళ్తున్నాం. దొరికితే హ్యాపీ, ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే మేము అట్లా ఒక ఐటెం గురించి చెప్పలేము, వచ్చి చూసుకోవాలన్నారు. సో తప్పదు, వెళ్ళాలి. ఈ తాటి ముంజలు మన ఇండియన్ స్టోర్లో కూడా దొరుకుతాయి, ఒరిజినల్వి, అంటే ఇండియాలో ఉండేటివి ఫ్రోజన్వి దొరుకుతాయి. కాకపోతే అవి ఇక్కడ ఈ ఊళ్ళో కూడా దొరకవు. అవి డాలస్ పోయినప్పుడు చాలాసార్లు, అంటే 1-2 సార్లు తీసుకున్నాము. కాకపోతే అవి అస్సలు బాగుండవు, అది ఓపెన్ చేయడానికే రావు అనమాట, మొత్తం మెత్తగా అయిపోయి ఉంటాయి. సో దాని తర్వాత ఒక్కసారి ట్రై చేసేది, దాని తర్వాత అసలుకి వద్దనుకున్నాము. ఇవైతే చాలా బాగుంటాయి అని చాలా రీల్స్లో వచ్చినాయి. సో ఒకసారి ట్రై చేద్దాము, బాగుంటే ఓకే, లేదు అంటే ప్రాబ్లం లేదు. ఇక్కడికి తొందర పోయేసి రావాలా. మళ్ళీ ఈవినింగ్ హనీగాడు వాళ్ళ ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తూ ఉంది. సో నేను డ్రాప్ చేసి రావాలా. ఇంతకుముందు కూడా అంటే 2-3 సినిమాలకు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళినారు. ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారంట. అంతా కలిసి మూవీకి వెళ్తున్నారు నైట్. ఏదో మూవీ తెలియదు, అది మైకేల్ జాక్సన్ ఆల్రెడీ చూసినారు, ఇప్పుడు ఏదొచ్చిందో తెలియదు. సో కంపల్సరీ తొందర రా అని చెప్పింది. ఆ పని ఒక్కటి చూసుకొనేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి ఇచ్చేయాలి. అక్కడికి దాదాపు 6:30-7 అవుతుంది టైం. ఇప్పుడు టైం 2:20 అయింది. ఇప్పుడే ఆస్టిన్కి అయితే రీచ్ అయినాము. ఈ ఆస్టిన్ టెక్సస్ స్టేట్ క్యాపిటల్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా డౌన్ టౌన్. ఈ డౌన్ టౌన్ దగ్గర నుండి ఇంకా ఒక 25 మినిట్స్ ఉంది అక్కడికి వెళ్ళడానికి, హెచ్ మార్ట్కి. ఈ డౌన్ టౌన్ భలే ఉంటుంది. ఈ డౌన్ టౌన్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఇక్కడే ఎక్కువ టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు టైం 2 అట్లా ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా అంత ఎక్కువ లేదు. మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంకా మామూలు పీక్ అవర్స్ ఉంటాయి కదా, ఆఫీస్ అవర్స్లో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది.
లాస్ట్కి మనకు కావాల్సిన హెచ్ మార్ట్ అయితే 2 hours తర్వాత వచ్చింది. ఇదే హెచ్ మార్ట్. ఇది జస్ట్ నార్మల్ గ్రాసరీ స్టోర్ లాంటిది. నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. నార్మల్ గ్రోసరీ స్టోర్ అంతే. ఇక్కడ చెరుకులు ఉన్నాయి చూడండి. ఈ చెరుకు ఒక్కొక్క పీస్ $3 అంట. మనకు కావాల్సినది ఎక్కడ ఉందో తెలియదు. నార్మల్గా మన ఇండియన్స్ కూడా చాలామంది వస్తారు ఇక్కడికి. మన ఇండియా అంటే మనకు సంబంధించినవి కూడా చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి. ఇవి రైస్ ఫ్లోర్ ఉంది, సూజీ ఉంది, నార్మల్ అన్నీ ఉన్నాయి. రైస్ ఫ్లోర్ అన్నీ, ఇడ్లీ రవ్వ అన్నీ ఉన్నాయి. బేసన్ అన్నీ ఉన్నాయి. మేము కూడా మామూలుగా అక్కడ వెళ్ళేలా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుంటా ఉంటాం హెచ్ మార్ట్లో. ఇందులోనే ఫ్రెష్ మీట్ కూడా దొరుకుతుందంట. లైవ్ కూడా ఉంటాయి అనుకుంటా ఫిష్. ఇక్కడ ఉంచండి సీ ఫుడ్. ఇందులో ఇక లైవ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి చూడండి. వెరైటీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవి లైవ్ ఉన్నాయి కదా, ఇవి వాళ్ళు క్లీన్ చేయిస్తారు. మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. చూడండి ఇవన్నీ లైవ్ ఉన్నాయి. అక్కడ కూడా ఉన్నాయి లైవ్ ఫిష్ ఉంటాయి. ఏ కావాలంటే అవి ఇస్తారు. ఇందులో అయితే ఏవేవో ఉన్నాయి. మనకి ఇవన్నీ మనకు తెలియదు. ఇవన్నీ అడగాలి ఒకసారి మనకు కావాల్సినది ఎక్కడ ఉన్నాయో. ఇవన్నీ అడిగినాను. మనకు కావాల్సినది అయితే సేమ్ లేదు, కాకపోతే అట్లాంటిదే ఇక్కడ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ అట్లాంటివి. ఇక్కడ చూడండి ఇవి కావాలి మనకి. ఇట్లాంటివి దానిలోనే చాలా ఉన్నాయి. ఈ చిన్నవేవో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో తెలియదు. ఏది బాగుంటాయో. రెండు సేమ్ అయినా బ్రాండ్ ఒక్కటి వేరంతే. ఇవి రెండు తీసుకుంటున్నాను. ఇందులో ఏదో ఒకటి బాగుంటుంది అనుకుంటున్నా. కాకపోతే మనకి కావాల్సినది అయితే ఆల్రెడీ వేరే వాళ్ళందరూ చెప్పినారు అది బాగుంటాయి, చాలా బాగుంటాయని. అవి అయితే సేమ్ లేవు. ఇక్కడైతే ఇంకా ఇదొక్కటే. ఇంకా వెళ్ళిపోదాం. అలా హనీగాడు సీరియస్ అవుతుంది. అయిపోయింది ఇదొక్కటే, ఇంకా ఏం పని లేదు ఇందులో. బాగున్నాయి అన్నీ. చాలామంది మన ఇండియన్స్ కూడా వస్తున్నారు. పిల్లలకి ఇది తీసుకున్నాను. ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది చూడడానికి. ఇప్పుడు టైము 3:10 అయింది. నేను వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసినాను, లంచ్ అయితే చేయలేదు. ఇక్కడే చిన్నవి మామూలుగా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. పోయి తినేసి పోదామా, లేదు అంటే డైరెక్ట్గా ఇంటికి పోయి తిందామా అని ఆలోచిస్తూ ఉన్నా. పెద్దగా ఆకలి కాలేదు. ప్లస్ అవి మనకు కావాల్సిన బ్రాండ్ అయితే లేవు కదా. సో ఇవి ఎట్లా ఉంటాయి ఏమో తెలియదు. మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి కదా మామూలుగా, అందులో అవి ఫ్రోజన్ ఉంటాయి. అవి ఏమైనా తీసుకుపోదామా, అట్లీస్ట్ మినిమం గ్యారంటీ అన్న ఉంటాయి అవి అని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక పెద్దది ఉంటుంది ఇండియన్ స్టోర్. సో ఇక్కడ నుంచి ఎంత దూరమో చూసి వెళ్ళాలి. హెచ్ మార్ట్ నుండి ఇప్పుడే ఒక ఇండియన్ స్టోర్కి వచ్చినాను. ఇక్కడ తినడానికి కానీ ప్లస్ ఆ తాటి ముంజలు ఏమైనా ఉంటాయేమో చూద్దామని. ఉంటే ఈ ఫ్రోజన్ సెక్షన్లో ఉండాలా తాటి ముంజలు, లేదా లేదు తినేసి వెళ్ళిపోదాం. లేకపోతే ఇక్కడ ఉన్నా చూడండి. ఇంతకుముందు డాలస్లో కూడా సేమ్ ఇవే తీసుకోవాలి, కాకపోతే ఇవి బాగాలేకుండా ఉంది. అంటే ఆ రోజు బాగాలేవో తెలియదు, కానీ ఎన్ని పీసెస్ ఉన్నాయో తెలియదే. గ్రామ్స్ అనుకుంటా, 300 grams అంట. 2 తీసుకోవాలా. బాగుంటే మళ్ళా ఇంత దూరం రాలేం. ఇవైతే 2 తీసుకున్నాను. ఇంకా పోయి ఎక్కడన్నా తినేసి డైరెక్ట్గా స్టార్ట్ అవ్వాలా. ఇక్కడైతే చాలా ఉన్నాయి అన్నీ. ప్రత్యేక ఇందాక ఫోన్ చేసిన ఏమైనా కావాలా అంటే ఏం అవసరం లేదు అంటూ ఉంది. ఇక్కడే సమోసాలు ఉన్నాయి, కచోరీ, సమోసా, స్వీట్స్, స్నాక్స్. ఇంకా సమోసాలు ఏవో ఉన్నాయి. సో సమోసాలు తినుకుంటూ వెళ్దాం అనేసి సమోసా తీసుకున్నాం. రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్స్, కానీ అక్కడ పోయి కూర్చొని తిని అంత ఓపిక లేదు. అందుకోసమని తొందరగా వెళ్ళిపోదాం ఇంటికి.
ఇక్కడ ఇద్దరు ముగ్గురు కనిపించి స్టూడెంట్స్ అంట, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చూస్తారంట వీడియోస్. సో ఫొటోస్ తీసుకున్నారు, వాళ్ళ పేరెంట్స్కి చూపిస్తారు ఇండియాలో అని. ఇవి సమోసా, ఇవి పెద్దవి తీసుకున్నాను, ప్లస్ ఆనియన్ సమోసా కూడా ఉన్నాయి చిన్న చిన్నవి, బాగుంటాయి, అవి కూడా ఇష్టమే. సో ఇది లైట్గా తినేసి వెళ్ళిపోదాం. తినడం అయితే అయిపోయింది, ఇంకా డైరెక్ట్గా ఇంటికే. ఎంత అవుతుంది ఇప్పుడు టైం? ఎగ్జాక్ట్గా 4 అయింది. 2 hours 40 minutes ఉంటాయి ఇక్కడ నుంచి. 6:40 అంటే ఆ హెచ్ మార్ట్ నుంచి కొంచెం దూరం వచ్చినాము. సో దానికోసమనే ఇప్పుడు 2 hours 40 minutes చూపిస్తూ ఉంది. అట్లనే కొంచెము ట్రాఫిక్ జామ్ కూడా ఉండొచ్చు, సరిపోతుంది. హరిగానికి 8 o'clock అంట ఏది మూవీ, సో సరిపోతుంది. ఇంకా స్టార్ట్ అవుతాం. ఇప్పుడు టైం ఈవినింగ్ 6 అయింది. ఇప్పుడు బకీస్ దగ్గర ఆగినాను. ఇది ఛార్జింగ్ పెట్టేసుకొని అట్లనే ఇందులో ఆలు చిప్స్ ఉంటాయి. ఆలు చిప్స్ పిల్లలకు బాగా ఇష్టము, ప్రత్యేక కూడా ఇష్టమే. అది తీసుకుందామని పోయి తీసుకొని వచ్చినాను. ఇక్కడ ఛార్జింగ్ పెట్టాను, ఎందుకంటే మనం ఇంటికి పోయే లోపల 6% అవుతుంది. అక్కడికి పోయే లోపల మళ్ళీ వెంటనే హనీని డ్రాప్ చేసి రావాలి కదా, అందుకోసమనే ఇక్కడే కొంచెం పెట్టేసుకుంటే ఛార్జింగ్, మళ్ళీ ఇంటికి పోయిన వెంటనే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి. ఇట్లాంటి ప్లేస్కి నేను ఒక్కడనే వచ్చింటే ఎట్లా ఉంది, వీళ్ళు రాకోకుండా. నార్మల్గా అయితే ఇట్లా అందరు వస్తాం కదా. చాలా ఎండలు ఉన్నాయి. 50% అయింది. ఇంటికి పోయే లోపల 36% వస్తుంది. సో సరిపోతుంది ఇప్పుడు. ఫుల్ టైర్డ్, దాదాపుగా 5 hours. అంటే ఎక్కువ మధ్యలో కూడా ఎక్కువ ఆగలేదు కదా. అరే ఇది కూడా ఉందా? రెడీ అయినావరా? ఎన్నింటికి? రైట్ నా అంటే 7 కదా టైము. 8:50 అని అవుతావా? Yeah, but we have to buy like popcorn and stuff too. ఎవరైనా పోతున్నారు? ఎంతమంది పోతున్నారు? Just me and my friend. ఇద్దరేనా? Yeah. వాళ్ళ మమ్మీ వస్తుందా? Yeah. ఓకే. ఇంకా స్నాక్స్ ఏవో కొనుక్కోవాలంట, త్వరగా వెళ్ళాలంటే కొంచెం వెయిటింగ్ అప్పటి నుంచి నీకోసం. ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఏదో ఊరికే 2 hours ఇక్కడనే అనుకున్నాం 2 hours అని. అయినా ఎండ వల్ల కూడా బాగా కదా అనిపిస్తుంది, వేడిగా అనిపించింది. ప్లస్ అక్కడ కూడా ఎక్కువసేపు లేను కదా నేను ఆగి. ఫుల్ టైర్డ్. జస్ట్ 2 hours అనుకున్నాం, కానీ అంటే కొంచెము ముందే పోవాల్సింది. మార్నింగే 7, 8కి, 8కి, 9కి లేదా 10 లోపల అయినా కూడా ఓకే. నేను స్టార్ట్ అయినది 12:30, 1కి బయలుదేరినాను. సో దాంతో కొంచెం టైర్డ్ అనిపిస్తూ ఉంది. ప్రతి నా కోసం ప్రేమతో పన్నీర్ బజ్జీ చేస్తూ ఉంది. మనం ఆల్రెడీ పన్నీర్ బజ్జీ కూడా చేసినాం కదా, దాని టైటిల్ కూడా అదే అనుకుంటా, ప్రేమతో పన్నీర్ బజ్జీనా. ఓ ఏదో ఏదో ఉంది పన్నీర్ బజ్జీ. అయిపోయింది, తింటావా? తింటా, ఇప్పుడు కాదు, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి. ఇందాక బకీస్లో తీసుకున్న ఆలు చిప్స్ ఇవి. వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చే లోపల 6% ఉంటుంది ఛార్జింగ్. మళ్ళీ ఇట్లా కరెక్ట్గా రెడీ అయ్యటం తెలుసు, నాకు అర్థమైంది. మళ్ళీ ఛార్జింగ్ మనకు లేట్ అవుతుంది కదా. ఇవి ప్రతి తెలియదు ఎట్లుంటాయో, మనం చూసినది వేరే యాక్చువల్గా. అంటే కంపెనీ బ్రాండ్ ఒకటి వేరే, ఇవి 2 వేరే వేరే ఉన్నాయి. అవి బాగుంటాయో లేదో అని మళ్ళీ ఇవి కూడా తీసుకోవచ్చు.
కొంచెం ఆ టేస్ట్ మనకు బాగానే ఉంటాయి కదా. కాకపోతే లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అస్సలు బాగాలేవు కదా. కొంచెం ఓపెన్ చేయడానికి కూడా రావడం మొత్తం మెత్తగా అయిపోయి లోపలికి. అది అసలు పక్కు అవును. ఇది ఓపెన్ చేసి చూద్దాము ఇది క్యాన్ క్యాన్స్. ఇదైతే కొంచెం వాటర్లో పెట్టాలనుకుంటా కదా, హాట్ వాటర్లో పెట్టి. ఏంటి అవి? ఇవి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి ఆల్రెడీ ఉన్నాయి. ఇవి చూడ్డానికే అంత బాగా అనిపించడం లేదు. టేస్ట్ బాగా అందుకొని బాగున్నాయి కానీ ఫుల్ ముదిరిపోతే ఎట్లా ఉంటాయి? గట్టిగా ఉందా, సాఫ్ట్ బాగా అస్సలు బాగాలేదు. కొద్దిగా అంత అది ఇంకో క్యాన్ తీయాలి చూడాలి. అది వేరే బ్రాండ్, రెండు డిఫరెంట్ బ్రాండ్స్. మొత్తం ఎక్కువ పెట్టుకోవద్దు ఒకేసారి. స్మాల్ ఏరా బాగుందా? I don't know what they're supposed to taste అసలు like. ఏం టేస్ట్ అర్థం కావడం లేదు అది. Yeah, but I don't know what ice apples are supposed to. ఇవైతే అస్సలు బాగాలేవు. అక్కడ హెచ్పాట్ నుంచి తీసుకొచ్చినవి రెండు బాగాలేవు. రీల్స్లో అయితే భలే ఉన్నాయి, సేమ్ అట్లే ఉన్నాయి అది ఇది అంటే. సో రియల్ అనేట్లా ఉంటాయి కదా, అట్లా రీల్స్లో చూపించినటువన్నీ కూడా Real కాదు. రియల్ కాదు. ఇవైతే ఇట్లా ఉన్నాయి అంటే ఇది రియల్వే కాకపోతే ఫుల్ ఫ్రోజన్ ఇవి. ఫ్రోజన్ కాబట్టి ఒక ఓపెన్ చేద్దాం. అయిపోయేసరికి అది సాఫ్ట్ గా అయిపోయింది. ఇదైతే ఇట్లా ఉంది, ఇదైతే కొంచెం తిని చూద్దాం. బాగా. Why? What's wrong with it? బాగా అది కూడా చప్పగా ఉంది. అదన్నా కొంచెం స్వీట్ ఉంది, ఇది మరీ చప్పగా ఉంది. అంటే మరీ పాడైపోతే ఎట్లుంటాయో అట్లా అంత చప్పగా ఉన్నాయి. ఇవి ఫ్రెష్ గా అప్పుడు ఓపెన్ చేసి అప్పుడు తినేయాలి కదా. బాగా ఇది మొత్తం అంతా ఈ రోజు అంతా కూడా మొత్తం వేస్ట్. ఇది ట్రై చేస్తామని ఇంకా అన్ని ఒకటే ప్యాక్. నాకు దెబ్బ అస్సలు బాగాలేదు. అనవసరంగా 300 మైల్స్, దాదాపు 350 మైల్స్ అయింటాయి. ఏమో బాగుంటుందేమో అనుకుంటుంది. ఆ మ్యాంగోస్ మాదిరి బాగా మన ఇండియన్ మ్యాంగోస్ లాగా ఉంటుంది. మామూలు రీల్స్ అయితే బాగా చెప్పినారు చాలా బాగుంటుందని. సేమ్ అట్లే ఉన్నాయి మన తాటి ముంజలు అన్నట్లు. అది వేరే బ్రాండ్ ఏమోలే. ఏమో ఆ బ్రాండ్ కూడా అట్లనే ఉన్నాయి కదా, అదే కదా సేమ్. సరే మొత్తానికి అయితే అది పోదప్పా. Yeah. టైం అవుతుందంట. Yes. హారర్ మూవీకి వెళ్తున్నారంట ఇప్పుడు. అది ఫుల్ స్కేరీ మూవీ అంట. ఇదే థియేటర్. ఈ థియేటర్ పేరు శాంటికోస్ అంతేనా? Yes. ఇందులో అయితే తెలుగు మూవీస్ రావు, ఓన్లీ హాలీవుడ్ మూవీసే, నాట్ టాలీవుడ్. భలే ఉంది ఈ థియేటర్. నేను ఎప్పుడు ఏ మూవీ చూడలేదు దీంట్లో. వీళ్ళ ఫ్రెండ్ ఇంకా ఒక 7 minutes అవుతుందంట, Yeah. అంతేనా? భలే ఉంది ఈ థియేటర్ అయితే. ఎవర్రా వీళ్ళు? సూపర్ గర్ల్. ఇప్పుడు ఎంత వచ్చింది సూపర్ గర్ల్ ఇక్కడ? Because that's the movie's coming out. న్యూ మూవీ వస్తుందా? ఓ హనీ గారి ఫ్రెండ్ కూడా వచ్చేసింది, వాళ్ళ మదర్ కూడా ఉంటారంట. ముగ్గురు కలిసి మూవీ చూస్తున్నారు. ఏమన్నా అవును చెప్పినా ఏమన్నా డ్రాప్ చేస్తా అని? ఏం చెప్పలేదు. ఓకే టైం అవుతుంది, వెళ్ళిపోయినారు వాళ్ళు. మామూలుగా అయితే డ్రాప్ చేస్తుంది ఆమె. లేదంటే మనమే వస్తాం, 10కి అయిపోతుంది అనుకుంటాం. ఇందాక ప్రతికి ఒక చిన్న డౌట్ వచ్చింది. చిన్న డౌట్ కాదు, పెద్ద డౌట్. అక్కడ పన్నీర్ బజ్జీ చేస్తాం అనింది కదా ఇంట్లో, తొందరగా వచ్చేసాయంటే ఫస్ట్ ప్రతి రావాల్సిన అవసరం లేదనుకోయింది. తర్వాత నేనే రమ్మని చెప్పినాను. సో ఫాస్ట్ వచ్చేసింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసినామా లేదా అనేది కొంచెం డౌట్. ఆయిల్ అట్లే పైన ఉంది. నార్మల్గా అట్లా ఆన్ చేసినా ఓకే, కానీ ఆయిల్ ఉంటుంది కదా పైన. సో ఆఫ్ చేసిందో లేదో కొంచెం డౌట్. చేసే ఉంటుంది, కాకపోతే అందుకోసం ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. దాని తర్వాత ఎక్కడికి పోవాలా అనేది మనం చూసుకోవచ్చు. కానీ దాదాపు ఆఫ్ చేసి ఉంటాము అంతేలే, స్మెల్ కూడా రాలేలే.
అది పక్కన పెట్టాల్సింది. అంటే ఇది ఆయిల్ మరి అప్పుడే ఆఫ్ చేసినాం కదా, పక్కన పెట్టలేము, వేడిగా ఉంది. ఆఫ్ చేసింది అంటే కొంచెం పిండి ఉంది, మళ్ళీ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి డౌట్ అనమాట, ఆన్ చేసి ఉంటామేమో అని. మొత్తానికైతే ఈరోజు తెచ్చినటువన్నీ కూడా వేస్టే. అది కూడా నేను రెండు తెచ్చిన. ఇవి ఇండియన్ స్టోర్లో కూడా 2 తెచ్చిన. అవి కూడా అస్సలు బాగాలేవు. ఇవన్నా కూడా కొంచెం ఏమైనా ఫ్రెష్గా ఉన్నాయేమో కానీ అవి అసలు అంత ఫ్రెష్గా కూడా లేవు. సో మొత్తానికైతే మనకు తెలిసినది ఏమంటే రీల్స్లు అవి ఇవి ప్రమోషన్స్ చూసి మనము మోసపోకూడదు. అన్నీ అట్లా ఉండవు, కొన్ని. సో మేమైతే ఈ రీల్స్ చూసే పోయి తెచ్చుకున్నాము, వేస్ట్ అయినాయి. అయినా కూడా ఓకే, ఏం ప్రాబ్లం లేదు, నాకేం పని లేకుండా ఉండే మార్నింగ్ నుంచి. సో అది విషయం. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే. హనీగా 10కి వస్తుంది, 10కి పోయి పికప్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళు డ్రాప్ చేస్తారు.